ఏపీలో కూటమి సునామీ వైబ్రెంట్ ఇండియా సంచలన సర్వే. ఎస్, వైబ్రెంట్ ఇండియా వారు ఒక సర్వేని రిలీజ్ చేశారు. గతంలో కూడా వారు అనేక సర్వేలని రిలీజ్ చేశారు. ఇప్పటి వరకు వాళ్ళు 14 సంబంధించినటువంటి వాళ్ళు ఎలక్షన్ సంబంధించిన ప్రొడక్షన్స్ చెప్తే అందుట్లో 12 కరెక్ట్ అయినాయి, ఒక 2 మిస్ అయినాయి, దాదాపుగా 12 కరెక్ట్ అయినాయి. సరే, వాళ్ళు వైబ్రెంట్ ఇండియా వాళ్ళు ఈరోజు ఇచ్చినటువంటి సర్వే సంబంధించిన ప్రొడక్షన్స్లో ఆల్మోస్ట్ తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి పూర్తి స్థాయిలో విజయాన్ని కైవసం చేసుకోబోతుంది, విజయ దుందుబిని మోగించబోతుంది అనేటువంటిది వారు ఇచ్చినటువంటి డీటెయిల్డ్ రిపోర్టు. అయితే వీరు అనేక అంశాలను దాంట్లో వాళ్ళు పొందుపరిచారు. ఎందుకు కూటమి గెలవబోతుంది, ఎందుకు వైఎస్ఆర్సీపీ ఓడిపోబోతుంది అనేటువంటి తెలియజేస్తూ అసలు వారు ఎన్ని శాంపిల్స్ని టెస్ట్ చేశారు, ఆ శాంపిల్స్ సంబంధించి ఎంతమందిని ఏ రకంగా వాళ్ళు పరిశీలన చేశారు అనేటువంటిది కూడా దాంట్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అయితే వారు చెప్పినటువంటి దాంట్లో కూటమికి 79 స్థానాలు క్లియర్గా గెలిచేటువంటి అవకాశం ఉంది. 20 స్థానాలు ఎడ్జ్లో ఉన్నాయి. 79 క్లియర్గా గెలుస్తుంది, 20 స్థానాలు ఎడ్జ్లో ఉన్నాయి. అంటే 99 సీట్స్ క్లియర్గా వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేయొచ్చు. అంటే 88 సీట్స్ వస్తే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. ఒక 11 సీట్స్ అంటే 99, అరౌండ్ 100 సీట్స్ మాత్రం కన్ఫర్మ్గా వాళ్ళకి ఎడ్జ్లో కనిపిస్తూ ఉన్నాయి. ఇక టఫ్ ఫైట్లో ఉన్నటువంటి సీట్లు దాదాపు వారు ఇచ్చిన దాంట్లో 29 సీట్స్. మరి ఆ 29 టఫ్ సీట్స్ అంటే అది ఎవరైనా గెలవచ్చు, కీన్ కంటెస్ట్ అనమాట. ఆ 29 ఇటు వస్తే కనుక వీళ్ళకి 129 అంటే 128 వస్తాయి. లేదు, ఆ 29లో కొన్ని వస్తే 115 నుంచి 120 వస్తాయి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా అది 115 to 120 వాళ్ళు చెప్పినటువంటి ఇది. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి దాంట్లో 29 స్థానాలు వైఎస్ఆర్సీపీ కన్ఫర్మ్గా విన్ అయ్యేటువంటి స్థానాలు. ఇక వారికి కీన్ కంటెస్ట్లో ఉన్నటువంటి స్థానాలు ఎడ్జ్లో ఉన్నటువంటి 18 సీట్స్ ఎడ్జ్లో ఉన్నాయి. అందుకని వారు ఆల్మోస్ట్ 47 స్థానాలని వారు కైవసం చేసుకుంటారు. అంటే 99 స్థానాలని తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి కైవసం చేసుకుంటే 47 స్థానాలని వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చేసుకునేది. ఇక కీన్ కంటెస్ట్లో ఉన్నటువంటి 29 స్థానాలని కనుక మనం ఈ గెలిచినటువంటి నిష్పత్తి ప్రకారంగా కొన్ని వాళ్ళకి కొన్ని వీళ్ళకి పెద్ద మనుషులు పంపకాలు జరుగుతాయి కదా, అలా పంచితే కనుక దీన్ని ఆ రకంగా 115 to 120 వారికి 55 to 60 సీట్స్ వీరికి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పని వారు వైబ్రెంట్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి సర్వే. వాళ్ళు గతంలో కూడా వాళ్ళు తెలంగాణలో కూడా లాస్ట్ టైం ఇచ్చినటువంటి దాంట్లో 67 నుంచి 75 స్థానాలు వస్తాయని ఇచ్చారు. 2023 ఎన్నికల్లో 64 స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని కాంగ్రెస్కి వచ్చి చెప్పిన దాంట్లో కర్ణాటకలో 118 నుంచి 130 స్థానాలు వస్తాయని చెప్పారు కాంగ్రెస్కి, 135 స్థానాలను కైవసం చేసుకుంది. తమిళనాడులో 2021లో డిఎంకేకి 167 నుంచి 178 వస్తాయని చెప్పారు, 159 స్థానాలు వచ్చినాయి. 2019లో ఆంధ్రప్రదేశ్కి వైఎస్ఆర్సీపీ పార్టీకి 129 నుంచి 139 మధ్యలో వస్తాయని చెప్పారు, కానీ 151 వచ్చినాయి. అట్లాగే 2018లో తెలంగాణలో టీఆర్ఎస్కి 72 నుంచి 78 వస్తాయని చెప్పారు, 88 వచ్చినాయి. 2018లో కర్ణాటకలో కూడా దాదాపు దగ్గరగా వారు చెప్పినటువంటి సర్వేలు వచ్చినాయి. ఒక్క కర్ణాటకలో లాస్ట్ టైం చెప్పిన దాంట్లో ప్రొడక్షన్స్లో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. సరే, ఏదైనప్పటికీ వారు ఇప్పుడు ఇచ్చినటువంటి వైబ్రెంట్ ఇండియా దాదాపు అనేకమైనటువంటి సర్వేలు వస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళు చెప్పినటువంటి దాంట్లో వీళ్ళు క్లియర్గా 2 పాయింట్స్ మెన్షన్ చేశారు. ఫిబ్రవరి 22వ తారీఖు నుంచి మార్చి 23వ తారీఖు వరకు మేము ఈ సర్వే నిర్వహించాము. ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు సర్వే నిర్వహించాము. దీంట్లో దాదాపుగా శాంపిల్ కౌంట్ ఏదైతే శాంపిల్ కౌంట్ సంబంధించిన దాంట్లో వాళ్ళు 50,236 శాంపిల్ కౌంట్ని తీసుకున్నామని చెప్పారు. ఇన్ఫ్లుయెన్షియస్ కాల్స్ను 3,203 కాల్స్ తీసుకున్నామన్నారు. ఆర్బీఎస్ ఫోన్స్ అంటే 45,106 ఫోన్స్. ఫీల్డ్ సర్వే 1927 మెంబర్స్. శాంప్లింగ్ ఎర్రర్ అంటే 2%, అంటే +-2%. అంటే ఇది వారు చెప్పినటువంటి దాంట్లో. ఇక 175 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దాంట్లో 175 నియోజకవర్గాలు ఎవరు గెలుస్తారు అనేటువంటి దాన్ని వాళ్ళు ప్రొడక్షన్ చెప్తూ వారు దాంట్లో దాదాపు 175 నియోజకవర్గాలు కొంచెం స్పీడ్గా చెప్దాము, ఎందుకంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కాసేపట్లో మాట్లాడబోతున్నారు పిఠాపురం నుంచి, మరి అది లైవ్ ఉంటుంది ప్రత్యక్ష ప్రసారంగా. సరే, శ్రీకాకుళం నుంచి
ఫస్ట్ శ్రీకాకుళం కాన్స్టిట్యున్సీలో అది కీన్ కాంటెస్ట్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరైనా కానీ టఫ్ ఫైట్ ఉండబోతుంది. ఇక ఆమదాల వలసలో తెలుగుదేశం పార్టీ కూటమి, అంటే నేను ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్లస్ జేఎస్పీ కావచ్చు, బీజేపీ కావచ్చు, తెలుగుదేశం ప్లస్ కూటమి అని చెప్తాము. ఇక హెచ్చర్లో వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. పాతపట్నంలో వచ్చేటప్పటికి కీన్ కంటెస్ట్ ఉంటుంది, టఫ్ ఫైట్ ఉంటుంది. నర్సన్నపేటలో వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. టెక్కల్లో వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమికి ఎడ్జ్ ఉంటుంది. ఇచ్చాపురంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. పలాసలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. అట్లాగే రాజాంలో కీన్ కంటెస్ట్ ఉంటుంది, టఫ్ ఫైట్ ఉంటుంది. వాటితో పాటు పాలకొండలో వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్తున్నారు. విజయనగరంలో తెలుగుదేశం పార్టీ మార్జిన్లో ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. బొబ్బిల్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. గజపతి నగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అట్లాగే చీపురుపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పని తెలియజేస్తున్నారు. నెల్లిమర్లలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, కురుపాంలో ఎస్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, పార్వతీపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉందని, సాలూరులో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అట్లాగే శృంగవరపుకోటలో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. గాజువాకలో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. విశాఖపట్నం సౌత్లో, విశాఖపట్నం జిల్లాలో చూసినట్లయితే విశాఖపట్నం గాజువాక తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంటుందని, విశాఖపట్నం సౌత్లో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంటుందని, విశాఖపట్నం నార్త్లో కీన్ కంటెస్ట్, అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్లస్ జేఎస్పీ బీజేపీ అనుకోండి, కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. బీవిల్లో తెలుగుదేశం పార్టీకి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, విశాఖపట్నం ఈస్ట్లో తెలుగుదేశం పార్టీకి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి, విశాఖపట్నం వెస్ట్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, పెందుర్తిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, పాయకరావుపేటలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంటుందని, అట్లాగే చోడవరంలో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంటుందని, నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అట్లాగే మాడుగుల్లో కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందని, యలమంచిల్లో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయని, అట్లాగే అరకు వ్యాలీలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని, పాడేరులో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని చెప్పని వారు దాంట్లో ఇచ్చినటువంటి దాంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ చూస్తే శ్రీకాకుళంలో తెలుగుదేశం పార్టీ భారీ ఆధిక్యతను కొనసాగిస్తుందని, అట్లాగే విజయనగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎడ్జి ఎక్కువగా వైఎస్ఆర్సీపీ గెలిచే విధంగా స్థానాలు ఉన్నాయని చెప్పని కూడా తెలియజేస్తున్నారు. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనాన్ని సృష్టిస్తుందని కూడా తెలియజేస్తున్నారు. అంటే 34 కాన్స్టిట్యున్సీస్లో, 3 జిల్లాల్లో 34 కాన్స్టిట్యున్సీస్లో దాదాపు ఉత్తరాంధ్రలో మనం చూసినట్లయితే కూటమి శ్రీకాకుళంలో విజయనగరం ఒకటి వైఎస్ఆర్సీపీ ఉంటుంది. విశాఖపట్నంలో కూడా దీని ప్రకారంగా ఆల్మోస్ట్ ఓకే, ఉభయ గోదావరి జిల్లాలో 34లో 19 కూటమికి ఎక్కువ ఛాన్సెస్ అంటే 19 కాదు, అంటే ఆల్మోస్ట్ విజయనగరం మినహాయించి 2 జిల్లాల్లో కూడా భారీ ఆధిక్యత ఉండేటువంటి అవకాశం ఉంది. సరే, అది డీటెయిల్గా మళ్ళీ చెప్దాం. ఇక వాటితో పాటు ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈస్ట్ గోదావరిలో చూస్తే, ఈస్ట్ గోదావరిలో ప్రతిపాడులో తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉంటుందని, జగ్గంపేటలో కూటమికి ఎడ్జ్ ఉంటుందని, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీకి, తునిలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ విజయ దుందుబి మోగిస్తుందని చెప్పి భారీ ఆధిక్యత ఉంటుందని కూడా మెన్షన్ చేశారు. అట్లేం భారీ మెన్షన్ చేయలేదు, బట్ వాళ్ళు ఇచ్చిన దాంట్లో క్లియర్ రిపోర్ట్లో భారీ, ఇంతకుముందు వచ్చే సర్వేలు కూడా అది చెప్తా ఉన్నాయి. సరే, కాకినాడ సిటీలో చూస్తే కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాకినాడ రూరల్లో అట్లాగే కూటమి గెలిచేటువంటి అవకాశం ఉందని, పెద్దాపురంలో కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, అట్లాగే రాజోల్లో కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, కొత్తపేటలో తెలుగుదేశం, జనసేన కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, ముమ్మడివరంలో తెలుగుదేశం, జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, రామచంద్రాపురంలో కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది, టఫ్ ఫైట్ ఉంటుందని, అమలాపురంలో తెలుగుదేశం పార్టీ ఎడ్జ్ ఉంటుందని, అట్లాగే పి గన్నవరంలో టఫ్ ఫైట్ ఉంటుందని, మండపేటలో కూటమి తెలుగుదేశం, జనసేన గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, అనపర్తిలో వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, రాజానగరంలో కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందని, రాజమండ్రి సిటీలో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుంది. రాజమండ్రి రూరల్లో
కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, రంపచోడవరంలో వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశం ఉంటుందని కూడా దీంట్లో మెన్షన్ చేశారు. ఈస్ట్ గోదావరిలో అంటే దాదాపు కూటమి ఇక్కడ కూడా ప్రభంజనం ఇస్తుంది. ఇక వెస్ట్ గోదావరిలో వచ్చినప్పుడు కొవ్వూరు తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, నర్సాపురంలో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, భీమవరంలో తెలుగుదేశం పార్టీ ఎడ్జిలో జనసేన ఎడ్జిలో గెలిచేటువంటి అవకాశం ఉంటుందని, ఆచంట్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, అట్లాగే తణుకు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, ఉండి తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుస్తుందని, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పని, పాలకొల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి గెలుస్తుందని, చింతలపూడిలో కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందని, అట్లాగే దెందులూరులో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, పోలవరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, ఏలూరులో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, ఉంగుటూరులో కీన్ కంటెస్ట్ ఉండేటువంటి అవకాశం ఉందని, నిడదవోల్లో తెలుగుదేశం పార్టీ ఎడ్జిలో గెలిచేటువంటి అవకాశం ఉందని, అట్లాగే గోపాలపురంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పని వెస్ట్ గోదావరికి సంబంధించిన దాంట్లో కూడా క్లియర్గా చెప్పారు. అంటే దాదాపు ఇక్కడ ఈస్ట్ వెస్ట్లో వచ్చినప్పుడు 34 స్థానాల్లో 5 స్థానాలు మినహాయించి మిగిలినటువంటి 29 స్థానాల్లో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి గెలుస్తుందని, అలాంటి గెలుపుతో ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో ఏ పార్టీ వైపు అయితే ప్రజలు మొగ్గు చూపుతారో ఆ పార్టీ అధికారంలోకి రావటం సహజంగా జరిగేటువంటి ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అందుకని వారు ఆ రకంగా ఇచ్చినటువంటి దాంట్లో ప్రకారంగా వారు గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక కృష్ణాలో పామర్రు సంబంధించి వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పని, అదేవిధంగా అవనిగడ్డలో కీన్ కంటెస్ట్ టఫ్ ఫైట్ ఉండబోతుందని, మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుందని, పెడన తెలుగుదేశం పార్టీ జనసేన కూటమని, గుడివాడ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, అట్లాగే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, పెనమలూరులో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, నందిగామలో తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉందని, తిరువూరు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ గెలిచేటువంటి అవకాశం ఉందని, విజయవాడ వెస్ట్ కీన్ కంటెస్ట్ ఉండబోతుందని చెప్పని మెన్షన్ చేశారు. విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉందని, జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచే అవకాశం ఉందని, మైలవరం తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, నూజివీడు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవబోతుందని, కైకలూరులో కీన్ కంటెస్ట్ టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్పని తెలియజేస్తున్నారు. తాడికొండలో తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, తెనాలి తెలుగుదేశం పార్టీ జనసేన గెలిచేటువంటి అవకాశం ఉందని, పొన్నూరు తెలుగుదేశం పార్టీ గెలిచేట అవకాశం ఉందని, గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, మంగళగిరి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, గుంటూరు ఈస్ట్ కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, అదేవిధంగా పెదకూరపాడు తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, వినుకొండ తెలుగుదేశం పార్టీ గెలిచేట అవకాశం ఉందని, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, గురిజాల తెలుగుదేశం పార్టీ గెలిచేట అవకాశం ఉందని, చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, నర్సరావుపేట వైఎస్ఆర్సీపీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పని తెలియజేశారు. మాచర్ల కీన్ కంటెస్ట్ ఉండబోతుందని చెప్పారు. అట్లాగే రేపల్లె తెలుగుదేశం పార్టీ గెలవబోతుందని, బాపట్ల కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, వేమూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, అద్దంకి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, పర్చూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, చీరాల వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, దర్శి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, కీన్ కంటెస్ట్ టఫ్ ఫైట్ ఉండబోతుందని, అట్లా ఎర్రగొండపాలెంలో కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, గిద్దలూరు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని, ఒంగోలు టీడీపీ గెలుస్తుందని, కొండేపి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, కనిగిరి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, మార్కాపురం తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి ఎడ్జ్ ఉందని, కందుకూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, సంతనోతలపాడు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, కావలి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, కోవూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, ఉదయగిరి తెలుగుదేశం పార్టీ ఎడ్జ్లో ఉందని, ఆత్మకూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, సర్వేపల్లి కీన్ కంటెస్ట్ అని, గూడూరు తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, సూళ్లూరుపేట వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పని దీంట్లో మెన్షన్ చేశారు. నెల్లూరు లాస్ట్ వెంకటగిరి తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని, అనంతపురం పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉంది, హిందూపురం తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, ధర్మవరం వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే అవకాశం ఉందని, పెనుకొండ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, మడకశిర వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే అవకాశం ఉందని, రాప్తాడు తెలుగుదేశం పార్టీ
ఎడ్జ్లో గెలిచే అవకాశం ఉందని, కదిరి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, సింగనమలై తెలుగుదేశం పార్టీ ఎడ్జ్లో గెలిచే అవకాశం ఉందని, తాడిపర్తి తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉందని, అనంతపురం అర్బన్ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, గుంతకల్ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ గెలిచే ఎడ్జ్ ఉందని, రాయదుర్గం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, రాయచూర్ ఏదైతే కడప రాయచూర్ వైఎస్ఆర్సీపీ రాయచోటి వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, కడప తెలుగుదేశం పార్టీ గెలిచే ఎడ్జ్ ఉందని, అట్లాగే బద్వేల్ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, పులివెందుల వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, కమలాపురం కీన్ కంటెస్ట్ ఉండబోతుందని చెప్పని మెన్షన్ చేశారు. మైదుకూరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, రాజంపేట కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, కోడూరు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని, చిత్తూరు డిస్టిక్ చూస్తే తిరుపతి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, సత్యవేడు కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, కుప్పం తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, పలమనేర్ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, అట్లాగే చంద్రగిరి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచే అవకాశం ఉందని ఎడ్జ్ ఉందని, జీడీ నెల్లూరు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, నగరి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, పూతలపట్టు కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, చిత్తూరు కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, మదనపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, పొంగనూరు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, పీలేరు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, తంబలపల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, శ్రీకాళహస్తి కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, కోడుమూరు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, ఆదోని వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, కర్నూలు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, మంత్రాలయం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎడ్జ్ ఉందని, అట్లాగే ఎమ్మిగనూరు తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉందని, అట్లాగే పత్తికొండ తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, ఆలూరు కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎడ్జ్ ఉందని, అట్లాగే బనగానపల్లి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని, ఆళ్లగడ్డ కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, నంద్యాల వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని, అట్లాగే పాణ్యం కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, దోన్ కీన్ కంటెస్ట్ ఉండబోతుందని, శ్రీశైలం వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుందని. ఇది 175కు సంబంధించినటువంటి వారు ఇచ్చినటువంటి వైబ్రెంట్ ఇండియా. వైబ్రెంట్ ఇండియా మనకు వైబ్రెంట్ అయింది. సరే ఏదన్నా కానీ వాళ్ళు ఇచ్చినటువంటిది అంటే కొంచెము ఇందులో జరిగినటువంటి దాంట్లో 1 month వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళు శాంపిల్స్ తీశారు, టెస్ట్ చేశారు, దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని తీశారు. కాబట్టి కొంత దానికి సంబంధించినటువంటి ప్రస్తుతం ఆశాజనకంగా చర్చనీయాంశంగా ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇచ్చేసాం. నాకు తెలిసి వైబ్రెంట్ ఇండియా అంటే మధు అనుకుంటాను, బట్ ఇంకొంచెం క్లారిటీ తీసుకొని దానికి సంబంధించి డిస్కస్ చేద్దాం. ఇక ఓవరాల్గా అంటే వీళ్ళు చెప్పినటువంటి వాటిలో కొన్ని పాయింట్స్ కూడా చాలా కీలకంగా ఉన్నాయి. అంటే ఒక రాయలసీమలో చిత్తూరు, కడప ఈ 2 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉంది. విజయనగరం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉంది. 3 జిల్లాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉన్నది. మిగిలినటువంటి శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, కర్నూలు ఈ జిల్లాలలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి బలంగా ఉందనేటువంటిది ఈ సర్వేల ఆధారంగా వీళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఉంది. సరే మొన్నటికి 23 తర్వాత కూడా క్యాండిడేట్స్ని ప్రకటించారు. క్యాండిడేట్స్ని ప్రకటించిన తర్వాత కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగి ఉండొచ్చు. సరే ఈ ఎక్కువ రోజులు టైం ఉంది కాబట్టి వీళ్ళు చేసిన సర్వే కంటే కూడా ఇప్పుడు మళ్ళీ 60 రోజులు దాదాపు సమయం వచ్చింది. కాబట్టి జనం యొక్క ఆలోచన విధానాలు మారచ్చు, జనం యొక్క అభిప్రాయాలు మారచ్చు, జనం యొక్క పరిస్థితులు మారచ్చు. అంటే ఇక్కడ 29 ఇక్కడ మనం అంత ఈజీగా ఏం లేదు ఎలక్షన్ ఎవరికి కూడా. ఇక్కడ ఏదైతే 99 స్థానాలు కూటమికి ఇచ్చారు, 47 స్థానాలు వైసీపీకి ఇచ్చారు, 29 స్థానాలు నువ్వా నేనా అనేటువంటి విధంగా ఉన్నాయి. 29 స్థానాలు కనుక వైఎస్ఆర్సీపీ పార్టీకి కనుక టోటల్గా ఎడ్జ్లో ఉన్నాయి కనుక వస్తే వారికి కూడా దాదాపు ఎడ్జ్కి వచ్చేస్తారు. మరి అక్కడి నుంచి చూసినప్పుడు ఏ సీట్ అయినా కానీ చాలా టఫ్గా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సరే ఓవరాల్గా ఇక్కడ మనం చూస్తే ఓట్ షేరింగ్ కూడా చాలా విభిన్నంగా ఉంది. గతంలో చూసినప్పుడు 49.8%, 50% వైఎస్ఆర్సీపీకి వచ్చింది, 40% తెలుగుదేశం పార్టీకి వచ్చింది, 6% అబోవ్ జనసేన పార్టీకి వచ్చింది. మరి ఇప్పుడు చూస్తే పర్సంటేజ్ విషయంలో కొంచెం డిఫరెన్స్ వచ్చింది. ఎట్లా అంటే 42.26% కూటమికి, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి 38.1%. అంటే దాదాపు ఇక్కడ 4% మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తుంది. అయితే అన్డిసైడెడ్ అంటే ఎవరైతే దాదాపు ఇంకా 13%
పబ్లిక్ ఇంకా డిసైడ్ కాలేదట, ఎవరికి ఓటేయాలని నిర్ణయించుకోవాలి. ఆ డిసైడ్ అవ్వాల్సిన ఓటు కనుక ఒకవైపు కనుక పడితే ఎవరు ఆపలేరు, అదొక ప్రభంజనం. ఎవరి వైపు పడినా అదొక ప్రభంజనం. మరి ఈ ఈక్వేషన్స్ కొంత ఆ డిఫరెన్సెస్ చూపిస్తున్నాయి. సరే, ఏదేమైనా కానీ దీంట్లో చూసినప్పుడు సురేష్ గారు అంటే ఇక్కడ వాళ్ళు కొన్ని మెన్షన్స్ కూడా చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీకి పాజిటివ్గా ఉన్నటువంటి అంశాలు ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ రూరల్ ఏరియాస్లో పాజిటివ్గా ఉందని చెప్పని, వాలంటీర్స్ వాళ్ళకి పాజిటివ్గా ఉన్నాయని, బీజేపీ జాయినింగ్ తెలుగుదేశం జనసేనతో కలవటం వలన అది బీజేపీ తెలుగుదేశం జనసేనతో గెలవటం వలన వైఎస్ఆర్సీపీ పార్టీ కొంత పాజిటివ్గా వచ్చిందనేది వారు మెన్షన్ చేసింది. ఈ 3 పాయింట్లు కూడా దగ్గరగానే ఉన్నాయి, ప్రజల చర్చలకి దగ్గరగా ఉన్నటువంటి అంశాలు. ఇక నెగిటివ్గా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి అర్బన్ ఏరియాస్లో అదేవిధంగా యూత్ వారికి సంబంధించిన దాంట్లో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం దాంట్లో అర్బన్ ఏరియాస్లో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చాలా బలంగా ఉంది. ఈ దాదాపు ఎంప్లాయ్మెంట్ లేకపోవడం కావచ్చు, డెవలప్మెంట్ లేకపోవడం కావచ్చు, ఇది బాగా ప్రభావితాన్ని చూపించిందని చెప్పారు. అట్లాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్లో స్మాల్ మీడియము, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కావచ్చు, స్మాల్ బిజినెస్ వ్యాపారస్తులు, చిన్న వ్యాపారస్తులు కావచ్చు, పెద్ద వ్యాపారస్తులు కావచ్చు, మిడిల్ క్లాస్ ఉద్యోగ కుటుంబాల్లో కావచ్చు, ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉందనేటువంటిది వాళ్ళు మెన్షన్ చేశారు. లిక్కర్ ఒకటి, గవర్నమెంట్ జాబ్స్, శాండు, రోడ్స్, క్యాపిటల్ ఇష్యూస్, అట్లాగే రివెంజ్ పాలిటిక్స్, డిస్ప్యూట్స్ ఇన్ కొంచెం అన్ని ఏదైతే లిక్కరు మనం చెబుతూ ఉంటాం కదా, లిక్కరు, గవర్నమెంట్ జాబ్స్, శాండు, రోడ్స్, వీటి విషయంలో కూడా వీళ్ళ ప్రభుత్వ పాలసీలు కావచ్చు, ప్రభుత్వ విధానాల వలన కూడా వ్యతిరేకతగా ఉంది అనేటువంటిది చెప్తున్నారు. ఇక ఫార్మర్స్లో కూడా ప్రొక్యూర్మెంట్ ప్రైస్ లేకపోవటం ఒకటి, అట్లాగే సైక్లోన్ రిలీఫ్కి సంబంధించినటువంటి సహాయ అందటం ఒకటి, రైతులు కూడా ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించలేకపోవటం, వాళ్ళకి సంబంధించిన అంశాల్లో కూడా వాళ్ళు వ్యతిరేకతగా ఉండాలని చెప్తున్నారు. సరే, ఇక నా తర్వాత ఓకే, బ్యాక్వర్డ్ క్యాస్ట్ మైనారిటీస్ సంబంధించిన అట్రాసిటీ కేసెస్, వీటి విషయంలో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని. ఇక పాజిటివ్, తెలుగుదేశం పార్టీకి పాజిటివ్గా ఉన్నటువంటి అంశాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఒకటి చాలా బలంగా ఉందని, గవర్నమెంట్ సింపతి ఓట్స్ చాలా క్లియర్గా ఉన్నాయని, అట్లాగే చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తెలుగుదేశం పార్టీకి చాలా బలమైనటువంటి పాజిటివ్గా ఉందని, అట్లాగే తెలుగుదేశం పార్టీ జనసేన అలయన్స్ మాత్రం తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉపయోగపడిందని, డెవలప్మెంట్ ఇమేజ్ అంటే చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి డెవలప్మెంట్ ఇమేజీ, అట్లాగే లోకేష్ పాదయాత్ర, అట్లాగే అది యూజ్ సపోర్ట్ అర్బన్ ఏరియాస్లో బాగా సపోర్ట్ లభించింది అనేటువంటిది కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇక నెగిటివ్, తెలుగుదేశం పార్టీకి నెగిటివ్గా ఉన్నటువంటిది బీజేపీ జాయినింగ్ అవటం అనేటువంటిది ఒకటి నెగిటివ్, తెలుగుదేశం పార్టీ జనసేనకు అని చెప్పని మెన్షన్ చేశారు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు, అట్లాగే ఇంటర్ పార్టీ అలయన్స్ ఆఫ్ ఫ్యూ, అదే కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఈ పార్టీ సింబల్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన అడ్జస్ట్మెంట్లు కావచ్చు, అది కొంత ఇబ్బందికరంగా ఉందనేటువంటిది వారు ఫైనల్గా అయితే కూటమికి 115, 120 అని చెప్తున్నారు. అది ఇప్పుడు చెప్పిందండి, మీరు అన్నట్టు మారచ్చు, పరిణామాలు మారచ్చు. అంటే దగ్గరగా ఏం లేదు, చాలా టఫ్ ఫైట్ ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సార్, దీనికి సంబంధించి సురేష్ గారు, వంశీ గారు, ఏంటండి ఏమంటారు? వంశీ గారు, వాళ్ళ సర్వే అంటే ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23, అంటే ప్రజెంట్లీ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అంటే బీజేపీ తోటి అలయన్స్ అయిన తర్వాత ఈ సర్వే చేశారు. అయితే ఈ సర్వే చూస్తే 2019 ఎలక్షన్ ఫలితాలకి మొత్తం రివర్స్గా అయ్యే పరిస్థితి కనబడుతుంది. మీరు చెప్పినట్లు ఉత్తరాంధ్ర నుంచి మనకి అంటే అక్కడ నుంచి ఇక్కడ నెల్లూరు వరకు కూడా సో కొన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ ప్రజెన్స్ అంటే 2-3 నియోజకవర్గాలకి, 1-2 నియోజకవర్గాలకే పరిమితం అయ్యే మీరు ఉదాహరణకు వెస్ట్ గోదావరి తీసుకుంటే ఒక్క పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం, అది కూడా ఎస్టీ నియోజకవర్గం, క్లియర్ కట్గా గెలిచే అవకాశం వైసీపీకి అని ఈ సర్వేలో చెప్తున్నారు.
ఇంకోటి గోపాలపురంలో ఎడ్జి ఉందన్నారు, కానీ ఆ వెస్ట్ గోదావరి మొత్తం మీద 15 నియోజకవర్గాలు తీసుకుంటే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో పోలవరంలో మాత్రమే గెలిచే అవకాశం ఉంది అన్నట్టుగా ఆ రిపోర్ట్ వచ్చారు. అంటే కొన్ని జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ మీకు తెలుసు 151 సీట్లు, అప్పుడు తెలుగుదేశం పార్టీకి మొత్తం మీద కూడా 23 వచ్చాయి 2019లో. కాబట్టి కొన్ని జిల్లాల వాళ్ళకి ప్రజెన్స్ 1-2 అన్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మళ్ళీ ఇక్కడ పునరావృతం అయ్యే అవకాశం ఉందని ఒక అంశం ఒకటి. ఇంకోటి రెండోది, ఈ కూటమిలో ఇంకా ఐక్యత ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అన్న అనుమానాలు ఇంకా ఉన్నాయి గ్రౌండ్లో. ఆ పరిస్థితి వల్ల కూడా ఇంకా తగ్గాయని చెప్పినప్పటికి కూడా కానీ వైఎస్ఆర్సీపీకి అంత కలిసి వచ్చే విధంగా ఇక్కడ ఈ సర్వేలో లేదు. ఎందుకంటే వాళ్ళు 31 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా అన్ని నియోజకవర్గాలు మొత్తం కూడా వైసీపీకి గంపగొత్తగా వచ్చేటట్టుగా ఈ సర్వేలో ఎక్కడ చెప్పట్లేదు. ఒక్క విజయనగరం జిల్లాలో మాత్రం అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు, తెలుగుదేశం పార్టీ కానీ లేదా కూటమి బలహీనంగా ఉండటం, సరైన ఇది చేయడం వల్ల అక్కడ మాత్రమే మనకి ఒక 9 నియోజకవర్గాల్లో మీకు 5 నియోజకవర్గాల్లో క్లియర్ కట్గా మనకి వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని. గజపతి నగరం, చీపురుపల్లి, నెరిమల్ల, కురుపాం, సాలూరు. ఎందుకంటే మీకు తెలుసు ఎస్టీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగా ఉంది అనేది ఇప్పుడు ఇంతకుముందు నుంచి వస్తుంది, అన్ని సర్వేల్లో కూడా అదే వస్తుంది. సో అదే ఈ సర్వేని ప్రతిబింబిస్తుంది వంశీ గారు. అయితే మీకు విశాఖపట్నానికి వచ్చేసరికి మొత్తం స్వీప్ ఇది, మొత్తం మీద కూడా కూటమికి ఎక్కువగా ఉంది. ఉభయ గోదావరి జిల్లాలో మీరు అన్నట్టుగా డిసైడింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటే, ఈస్ట్ గోదావరిలో తీసుకుంటే వంశీ గారు కేవలం తుని, అనపర్తి, రంపచోడవరం 3 నియోజకవర్గాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ క్లియర్గా గెలిచే అవకాశం ఉంది. సో మిగతా ఒక 4 కాన్స్టిట్యున్సీస్ ఏంటంటే కాకినాడ సిటీ, రామచంద్రపురం, గన్నవరం, రాజానగరం ఆ కీన్ కంటెస్ట్. ఇక మిగతా అన్నీ కూడా కూటమి పరంగా చూసుకుంటే వాళ్ళకే ఎడ్జ్ కానీ గెలుపు కానీ అనేది దాంట్లో స్పష్టంగా చెప్తున్నారు. ఉత్తరాంధ్ర వరకు 34 నియోజకవర్గాలు తీసుకుంటే వంశీ గారు వైఎస్ఆర్సీపీ 7 నియోజకవర్గాలు గెలిచే అవకాశం ఉందని, 2 నియోజకవర్గాలు ఎడ్జ్లో ఉందని చెప్పని ఆ ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లో వచ్చిన అభిప్రాయం. అదేవిధంగా కూటమి 13 నియోజకవర్గాల్లో గెలుపు, 5 నియోజకవర్గాల్లో ఎడ్జి, ఒక 5 నియోజకవర్గాలు కీన్ కంటెస్ట్ అని ఇచ్చారు వంశీ గారు. ఉభయ గోదావరి జిల్లాలో 34 నియోజకవర్గాల్లో కూటమి 19 నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం, 4 నియోజకవర్గాల్లో ఎడ్జి. అంటే మొత్తం మీద 23 34లో 23 నియోజకవర్గాల్లో వీళ్ళకి ఆధిక్యత అనేది ఇప్పుడు స్పష్టంగా కనపడుతోంది. మీరు అన్నట్టుగా ఎలక్షన్ సమయంలో అటు కావచ్చు ఇటు కావచ్చు, కానీ మొత్తం మీద 23 నియోజకవర్గాల్లో 34లో 23 నియోజకవర్గాల్లో ఈ కూటమి అనేది లీడ్లో ఉంది. వైఎస్ఆర్సీపీ 4 నియోజకవర్గాలు చేజిక్కించుకునే అవకాశం ఉంది, 1 నియోజకవర్గంలో మాత్రమే లీడ్ కనపడుతుంది. మిగతా కీన్ కంటెస్ట్లో 6 నియోజకవర్గాలు ఉభయ గోదావరి జిల్లా. ఇక కృష్ణా జిల్లా, వెస్ట్ గుంటూరు జిల్లా కానీ లేకపోతే ప్రకాశం జిల్లా కానీ ఈ 2 తీసుకున్నాం. కృష్ణా గుంటూరులో తీసుకుంటే 1-2 నియోజకవర్గాల్లో మాత్రమే క్లియర్ కట్గా గెలిచే అవకాశం ఉందని వైఎస్ఆర్సీపీ, మిగతా అంతా కూడా కీన్ కంటెస్ట్. ఇప్పుడు నూజివీడు, పామర్లో మాత్రం వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ అని మాత్రం ఇచ్చారు 2 నియోజకవర్గాల్లో. ఇంకా అక్కడ దానికి పరిస్థితి. అయితే ఇక్కడ ఒక అంశం కనబడుతుంది వంశీ గారు. ఇప్పుడు మీరు తెలుసు అనపర్తి నియోజకవర్గం ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి క్లియర్ కట్ గెలిచే సీట్ అన్నారు. మీకు తెలుసు అనపర్తి సీటు కూడా బీజేపీకి ఇవ్వడం వల్ల అక్కడ లోకల్గా వ్యక్తం అవుతున్న ఆందోళన అది చూస్తే, సో ఈ కూటమి వల్ల అభ్యర్థుల ఎంపిక లేకపోతే సీట్ల షేరింగు దాంట్లో జరిగిన పొరపాటు వల్ల దానికి వైఎస్ఆర్సీపీకి అక్కడ ఎడ్జ్గా కనపడుతుంది. ఆ రకంగానే మనం చూడటానికి ఇక్కడ కనపడుతుంది. ఓట్ల షేరింగ్ తీసుకుంటే గతంలో 49% వస్తాయి, ఇప్పుడు 38% ఇప్పుడు వచ్చిన సర్వేలో వచ్చింది. మీరు అన్నట్టుగా 13% అన్డిసైడింగ్ కానీ 11% ఓట్ షేరింగ్ అనేది వైఎస్ఆర్సీపీకి పడిపోబోతుంది అనేది. అంటే టీడీపీకి కూటమికి పెరిగేది 3% అయినప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి 11% పడిపోబోతుంది. ఆ రకంగానే ఇక్కడ ఫలితాలనే మనకి దీన్ని బట్టి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో అర్థమవుతుంది వంశీ గారు. ఓకే, రైట్ అండి, రైట్ సురేష్ గారు. నెక్స్ట్